వస్తుంటారు మరి పర్లేదంటే ఓకే నాకు టైం అయినా పర్లేదు. అడగండి ఫస్ట్ నాగేంద్ర కుమార్ గారు స్టార్ట్ విత్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి టైటిల్ అండ్ ఫస్ట్ పిక్చర్ అందరికి చాలా మందికి ఇక్కడ ఫస్ట్ పిక్చర్స్ ఇది కాబట్టి ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. మంచి లెజెండ్స్ ఉన్నారు సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు. ఏ బ్యూటిఫుల్ టైటిల్. ద బాయ్ హీరో లుక్డ్ వెరీ ఫెంటాస్టిక్, అద్భుతంగా ఉన్నాడు స్క్రీన్ మీద. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అయితే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ రేషన్ కార్డులో అసలు పేరు లేదేంటి? మీరు పక్కన వేస్తారా కో డైరెక్టర్ గారు కొంచెం? రాజేంద్ర ప్రసాద్ గారు అంటారా? పేరు లేదు. అది కుటుంబ పెద్ద కార్డుదారి సంతకం అని వస్తుంది సార్, ప్రసాదరావు గారు అని కింద. మనకి రేషన్ కార్డులో అదే వస్తుంది, అప్పుడు రేషన్ కార్డులో అదే వస్తుంది, కార్డుదారి సంతకం అని. కింద పెట్టారా? ఓకే ఓకే. ప్రసాదరావు క్యారెక్టర్ పేరు. ఓకే. అంటే ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు అన్నవి చాలా ఎన్నో రకరకాల షేడ్స్లో రకరకాల ఇమోషన్స్తో వస్తున్నాయి. అయితే ఆయన ఒక చిన్న పాట్ బాయిలర్ ఇచ్చారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక అనాథ సహకుటుంబం టైటిల్ ఏంటని. హౌ డూ యూ డిఫైన్ ఇట్ అండి? దాన్ని ఎట్లా నిర్వచించి చెప్తారు మీరు? బిఫోర్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్, Q&A కోసం హీరో గారిని, ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని మాత్రమే వేదిక మీద ఉండవలసిందిగా కోరుకున్నాము. భాను మాస్టర్, విజయ్ మాస్టర్ అండ్ హ్యాపీలీ మే సెటిల్ అవ్వచ్చు. ఎస్, థ్యాంక్ యూ. ఓకే అండి, యూ కెన్ ఆన్సర్ దిస్. స్టే బ్యాక్ అండి, యూ స్టే బ్యాక్. యాక్చువల్లీ మీరు ట్రైలర్లో చూస్తే మీకు ఒక చిన్న సైకలాజికల్ డిజార్డర్ హీరోకి, అలెక్సిథీమియా అనే డిజార్డర్. అలెక్సిథీమియా డిజార్డర్ అనేది ఏంటంటే అవతల వాళ్ళ ఎమోషన్స్ని, అంటే ఒక అనాథ అయింది, తను చిన్నప్పటి నుంచి ఒక ప్రేమ కానీ, తల్లి ప్రేమ కానీ, తండ్రి ప్రేమ కానీ, వాళ్ళ ప్రేమ అనే కాదు తల్లిదండ్రిది, వాళ్ళ ప్రతి ఎమోషన్, కోపం కానీ ప్రతిదీ ఏదైనా సరే అతనికి షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు చిన్నప్పటి నుంచి. సో ఆ షేర్ చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే, అలెక్సిథీమియా డిజార్డర్లో ఏంటంటే అది షేర్ చేసుకోలేనప్పుడు ఆ ఎమోషన్స్ అన్నీ మనలోనే ఉండి కొన్ని రోజులకి ఆ ఎమోషన్స్ అనేవి కిల్ అయిపోతాయి, ఆ డిజార్డర్లో ఉండే మెయిన్ థింగ్. సో చిన్నప్పటి నుంచి అనాథగా ఉన్న హీరోకి అలాంటి డిజార్డర్ ఏర్పడడం వల్ల, సో తర్వాత ఏమైంది, అతని ఎమోషన్స్ అనేవి తనలో కిల్ అయిపోయే స్టేజ్లో ఏం చేశారు, ఫ్యామిలీ కోసం ఏం చేశారు అనేదే మెయిన్ థీమ్ సార్ కథ. ఓకే, వెరీ గుడ్. ప్రొడ్యూసర్ గారు సార్, ఏంటండి ఈ సినిమా తాలూకా మీ ప్రయాణం ఏంటి? అంత మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేసి ఫస్ట్ పిక్చరా మీకు కూడా? ఫస్ట్ పిక్చర్ మీకు కూడా. ఓకే, వెరీ గుడ్. డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి వెరీ, మీ సినిమాకి కొత్త కొత్త ప్రేక్షకులు రావాలని కోరుకుంటున్నాను నేను. ఈ సినిమా మీరు టేకప్ చేయడానికి, సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటండి? ఈజ్ ది హీరో? ఆయనే కారణమా? లేదు, ఒక 10-15 ఇయర్స్ నుంచి తీయాలని చాలా కోరిక ఉంది సార్. బట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ట్రై చేసినాను, కానీ కథ అంత కన్విన్స్గా కాలేదు నాకు. ఇప్పుడు రీసెంట్గా కిరణ్ పరిచయం ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అది, నేను తీయాలా అని, ఫిలిం తీయాలా అని. సో కథ చాలా విన్నాను, ఒక 30-40 స్టోరీస్ విన్నాము నేను కిరణ్ కలిపి. తర్వాత ఒక రోజు ఉదయ్ వచ్చి ఇట్లా కథ చెప్తే, ఇది బాగుంది అంటే, మంచి నేను అనుకున్న ఒక ఫీలింగ్ ఉంది ఈ కథలో అనుకొని, దెన్ వి స్టార్టెడ్ ఇట్ సార్. వెరీ గుడ్ అండి, బెస్ట్ ఆఫ్ లక్. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం, అవుతుందని కూడా నమ్ముతున్నా. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్ సో మచ్. డైరెక్టర్ సార్, డైరెక్టర్ గారు చెప్పండి. సో అంటే ఇప్పుడు 80s 90sలో సాంగ్స్ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నారు. సో దాని మీద కొన్నిసార్లు కాంట్రవర్సీ అవుతుంది, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కాపీ రైట్స్ చేస్తున్నారు. సో ఇందాక ఒక సాంగ్ వేసారు, డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు అని చెప్పేసి. దిల్ రాజు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడైనా అయినా? యాక్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్ చేసింది దిల్ రాజు గారు. సో దిల్ రాజు గారితోనే ఆ సాంగ్ రిలీజ్ చేయించాను నేను. సో దిల్ రాజు గారి దగ్గర కూడా నేను, దిల్ రాజు గారి కాంపౌండ్లో కూడా నేను వర్క్ చేశాను ఒక మూవీకి. సో ఏమన్నారు సాంగ్ చూసిన తర్వాత? దిల్ రాజు గారి రియాక్షన్? ఆయన ఎక్కువ ఎంజాయ్ చేశారు సాంగ్ గురించి, నన్ను ఇంకా వదలట్లేదు కదా అనేసి అన్నారు. అంటే ఇంకోటి సకుటుంబనామం అని చెప్పేసి టైటిల్ చూసాం, పోస్టర్ చూసాం, బట్ ట్రైలర్ వచ్చేసరికి అంటే ఫుల్ ఎక్కడ టు బి, అంటే ఫుల్ ఫోకస్ హీరో మీద, హీరో క్యారెక్టర్ మీద, హీరోని చూపించాలి అన్న దాని మీద తప్ప టైటిల్కి తగ్గట్టు ట్రైలర్ లేదనేది యాజ్ అ పర్సనల్ ఒపీనియన్. దానికి మీరేమంటారు? యాక్చువల్ కావాలనే కొంచెం కాంట్రాస్ట్గా ట్రైలర్ కట్ చేయించాను. సో ఎందుకంటే మెయిన్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాలో, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది ఫ్యామిలీ స్టోరీ లాగా మనకి ట్రైలర్ కట్ చేస్తే సో రెగ్యులర్ అయిపోతుంది అనేసి అని చెప్పని ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేయాలి.
ట్రైలర్లో ఉండే ఆప్షన్ అది ఒకటే, అది అక్కడ రివీల్ చేస్తే ఇంకా సినిమాలో చూడడానికి ఏముండదు. సో సెకండ్ సబ్ప్లాట్, ఇది హీరో డిజార్డర్ అనేది సబ్ప్లాట్. సో ఆ సబ్ప్లాట్ మీదే ట్రైలర్ రన్ చేద్దాం అనేసి అని చేశాను. రామ్ గారు. హాయ్ అండి. సో యాజ్ అ కొరియోగ్రాఫర్ కావచ్చు, ఒక హీరోకి చెప్పడం అనేది వెరీ ఈజీ, బికాజ్ మనం ఆన్ స్క్రీన్ కనిపించం కాబట్టి. సో వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఈజీ. బట్ యాజ్ అన్ హీరో చేస్తున్నప్పుడు మీకు ఏది చాలా టఫ్ అనిపించింది? అరే అప్పుడు మనం హీరోలకి చెప్పేవాళ్ళం చాలా ఈజీగా, బట్ వాళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు మనం చాలా టఫ్, అంటే లైక్ ఇలా ఉంది అని చెప్పి అనుకునే సిచ్యువేషన్ ఏంటి? అంటే డాన్స్ ఇప్పుడు ఒక 5 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసాము. ఆ సాంగ్స్ తప్ప వేరే అన్నీ మీరు చెప్పినట్టే చాలా డిఫికల్ట్గా ఉండింది. బట్ ఈ గ్రేట్ యాక్టర్స్ వల్ల తర్వాత మనకి డాన్సర్ కాబట్టి కొంచెం గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ నేను ముందుగానే సార్కి చెప్పేసామండి, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వీళ్ళకి, సార్ కొత్త సార్ ఏదైనా తప్పు ఉంటే క్షమించేసేయండి, ఆల్రెడీ క్షమించేశారు కదా అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెంట్ ఉండేది. బట్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ షాట్ అయిన తర్వాత నేను డైరెక్టర్ తరపున చూసేవాడిని. వాళ్ళు ఒకసారి ఓకే అని అంటే నేను ఇంకో ఆ జడ్జ్మెంట్ లేదు కదా మ్యామ్, ఇంకా ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఫుల్ ఫిల్మ్ చూసేటప్పుడు కూడా ఇంకా ఏదో చేసిండొచ్చో అని అనిపిస్తుంది ఇప్పుడు కూడా. బట్ హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో వీళ్ళు ఎంత కంఫర్టబుల్ చేశారంటే ఆ డిఫికల్ట్ టైం ఏముందో అది వెళ్తూ 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 ఈజీ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ షూటింగ్లో అయితే నేను యాక్టింగ్ అనే ఒక థింగ్ ఒకటి వచ్చేసింది. ఓకే, ఎమోషన్స్ అన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. బట్ ఇక్కడ ఏమొచ్చి ఎమోషన్స్ ఏవి కనిపించవు, ఫ్రస్ట్రేషన్ ఒకటి కనిపిస్తుంది అన్నారు. సో ద మోస్ట్ ఛాలెంజింగ్ వన్ అనేది చెప్పచ్చు. ఏ సీన్ పర్టికులర్గా చేస్తున్నావు, డోంట్ రివీల్ ద సిచ్యువేషన్ అండ్ ఆల్, బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ వెరీ టఫ్? మెయిన్లీ ఇంట్లో ఒక సీన్ ఉంటుందండి, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, మేబీ క్లోజ్ టు ప్రీ క్లైమాక్స్లో చాలా మర్చిపోతున్నాను, ఇచ్చేస్తున్నాను, స్టార్ట్ చేసి అలా ఎండ్ అయిపోతుంది. ఒక్కసారి బయటికి వెళ్ళి జోరుగా అరిచేసి లోపలికి వచ్చాను. అవ్వట్లేదు, ఎందుకంటే నా వల్ల సార్ వల్ల టైం వెళ్తుంది, మీటర్ వెళ్తూ ఉంటుంది, జనరేటర్ వెళ్తూ ఉంటుంది. సో అదొక చాలా పెద్ద ఫ్రస్ట్రేషన్గా ఉండింది. బట్ ఆ రోజు అది చేసి ఫినిష్ చేశాను. అండ్ దట్ ఈస్ ద ఫైనల్. రామ్ గారు, ఉదయ్ గారు, రామ్ గారు, హాయ్ అండి. అంటే లెజెండరీ యాక్టర్స్తో యాక్ట్ చేశారు, లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు. సో ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర యాక్ట్ చేసేటప్పుడు మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ షేర్. సార్ ఫస్ట్ డే నేను చెప్పాను కదా, ఫస్ట్ డే ఫస్ట్ షాట్ బ్రహ్మానందం గారితో పెద్ద డైలాగ్, పెద్ద మోనోలాగ్ ఉండింది. ఫుల్గా డైలాగ్ కొట్టేసి వాళ్ళు రిప్లై చేసేదానికి ముందు నేను వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. సో ఆల్మోస్ట్ నేను బ్లాంక్లో ఉన్నాను, అంటే టీవీలో చూసినట్టే ఒక విజువల్. ఆ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంకో టేక్ అని అంటే క్లోజ్ ఒకటి పెట్టాలంటే రిటర్న్ వస్తే బాగా చేసేవయ్యా నువ్వు అన్నారు. అప్పటి నుంచి కొంచెం అదొక కాన్ఫిడెంట్ కొంచెం బూస్ట్ అయింది. ఉదయ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో అంటే ఫస్ట్ సాంగ్స్ అన్ని చూసినప్పుడు అంటే మంచి ఫ్యామిలీ, ఏదో ఒక ఎమోషన్తో మళ్ళీ డిస్కనెక్ట్ అవుతారా లేదంటే ఎవరైనా చనిపోతారా అని అలా తీసుకెళ్లారు సాంగ్స్. బట్ లాస్ట్ సాంగ్ వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళంతా అదే ఒక వర్డ్ ఏదైతే ఉందో, సో దాంతో ఫేక్ సాలేస్ అంటూ కూడా ఆ సాంగ్ ఉంది. బట్ అంటే ఫస్ట్ హాఫ్లో తన అనాథలా ఉంటారా లేదంటే సెకండ్ హాఫ్లో అలా అనిపిస్తారా? అది యాక్చువల్లీ 12th చూస్తే క్లియర్గా తెలుస్తుంది యాక్చువల్లీ. ప్లస్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తంలో ఎక్కడ అనాథలా కనిపించాడు, క్యారెక్టరేషన్ అనాథ ఉంటుంది. ఆ సైకిక్ అనేది మీకు సినిమాల మధ్య మధ్యలో వస్తుంటుంది తప్ప అది మీరు సెకండ్ టైం చూసినప్పుడు క్లియర్గా ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టరేషన్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. బట్ కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఎక్కడ అనాథ అనేసి అని ఎక్కడా తెలియదు. సెకండ్ టైం చూసినప్పుడు సినిమా ఫస్ట్ నుంచే వీడు అనాథ అన్నట్టు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రామ్ గారు. సో లెజెండరీ యాక్టర్స్ అందరూ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు. సో వాళ్ళ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ట్రైలర్లో కూడా నీకు ఇంకా ఏం చెప్పాలరా అనే డైలాగ్ ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి ఉంది. సో దట్ హీట్స్ వెరీ హార్డ్. సో అంత ఎమోషనల్గా ఆయన క్యారెక్టర్ ఉండబోతుందని అర్థమవుతుంది. సో బ్రహ్మానందం గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు సో యువర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఆ డైలాగ్ ఆ పాయింట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఎమోషన్. ఐ థింక్ దట్స్ స్ట్రెంగ్త్, రాజేంద్ర ప్రసాద్ గారి స్ట్రెంగ్త్ అని చెప్తాను నేను.
ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని నవ్విస్తాడు, అట్ ద సేమ్ టైం 10 రెట్లు ఏడిపిస్తాడు అతను. హీల్ ఎండ్ ఇట్. వాళ్ళ సినిమాలు చూడవచ్చు మీరు. ఏప్రిల్ 1 విడుదల ఆల్ దిస్ థింగ్. ఈ ఫిల్మ్స్ అంతా చూసేటప్పుడు కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. ఎండ్లో వాళ్ళు ఒక ఎమోషన్ పెంచుతారు. సో దట్ వాజ్ దట్ మీరు అడిగిన సీన్. అదర్వైజ్ నేను చెప్తున్నాను కదండి, ఇట్ వాజ్ అన్రియల్. అంటే మీకే ఒక ఆపర్చునిటీ వచ్చి మీరు సడన్గా వెళ్ళి రామ్ చరణ్ గారితో నిల్చుకొని ఒక యాక్టింగ్ చేస్తే మీకు ఎలా ఫీల్ అవుతుంది? సేమ్ ఫీలింగ్ నాకు అలాగే వీళ్ళతో చేసేటప్పుడు. బికాజ్ షూటింగ్కి వెళ్ళడానికి ముందు వాళ్ళ ఫేవరెట్ సీన్స్ అంతా నేను ఫోన్లో చూసుకుంటూ కూర్చునేవాడిని. సడన్గా వాళ్ళు వస్తే ఫోన్ నుంచే డైరెక్ట్గా వచ్చారేమో అనే ఒక ఫీల్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఏం ప్రశ్న అడుగుదాం అనుకున్నా? ఏంటి ఏం ప్రశ్న? తొందరగా ఫాస్ట్ గా మైక్ పనిచేస్తుంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. హలో బ్రో పనిచేస్తుంది. హలో 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 ఏంటో వస్తుందా మైక్? సారీ. సో బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఇందాక మీరు ఆర్యా 2 అండ్ అల్లు అర్జున్ గారి గురించి ఆర్యాను అల్లు అర్జున్ గారి గురించి అంత బాగా చెప్తున్నారు కదా. సో ఎవరికైనా అంటే యు ఆర్ ట్రీటింగ్ హిమ్ యాజ్ లైక్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ మీరు ఒక ఫ్యాన్గా కనిపిస్తున్నారు. కానీ ఒక ఫ్యాన్ కానీ ఒక ఫేవరెట్ హీరో చూసేసుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫిలింనే ఫస్ట్ సినిమాగా తీసుకుందాం అనే ఒక జీల్ ఉంటుంది కదా. యు ఆర్ డూయింగ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, దట్ ఈస్ అ లవ్ స్టోరీ. వాట్స్ ద అంటే ఒక సాచురేషన్ పాయింట్? సార్ ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సేయింగ్ ఉంది, తెలుగు సినిమాలకు రావాలంటే హీరో అవ్వాలంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పి, అందుకే నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నాను సార్. సో అదనమాట, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది సినిమాలో. సో సినిమా చూడండి, సేవ్ ద డేస్, December 12th నాకు కూడా పోతుంది వాయిస్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి బుచ్చిబాబు గారికి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. అండ్ టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా, దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, శుభరాత్రి.